రావు గారు, రాత్రి నేను తాగిన మందులో చీప్ లెక్కర్ కలిపలేదు కదా, అది అక్కడ కొట్టేసింది. మీరు పెట్టని చెప్తాను. అంటే మీ ఇద్దరు చచ్చిపోయి ఆత్మలో వచ్చారా? పోయినా కూడా మమ్మల్ని వదలరా? పీడించేస్తారా? అల్లుడు, ఈ దెయ్యం బాగా అప్డేట్ అయింది, మాటలు కూడా ఆడుతుంది. అమ్మాయిని కాపురానికి తీసుకొచ్చానయ్యా. నువ్వు హారతి ఇస్తావేమని ఇక్కడ వెయిటింగ్. సడన్ గా అడిగితే ఎలా మావయ్య గారు? కర్పూరం బిల్లలు కూడా ఇంట్లో లేవు. నాన్న లోపలికి రండి. పదమ్మా. ఏం మనిషి అయ్యా నువ్వు? ఎప్పుడు పని పని పని. ఓ కిస్సు లేదు, కబుర్లు లేవు. యు మీన్ ముద్దు ముచ్చట్లు? ఈ మరమనిషికి ఇచ్చి నన్ను పెళ్లి చేసి నా జీవితం పండని కిళ్ళి చేశారు అత్తయ్య గారు మీరు. ఉన్నాడా పక్కన? ఉన్నాడు. లౌడ్ స్పీకర్ పెట్టు. పెడతనా. హలో చెప్పు. ఏరా, పనంటే కంప్యూటర్ తోనే కాదు, కొంచెం కట్టుకున్న దాంతో కూడా చేయాలి. అప్పుడే దాని కడుపులో ఒక కాయ కాస్తుంది. ఇదిగో నువ్వు మహానటి మెడలో మంగళసూత్రం కట్టించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఏంటండి ఏంటో మాటలు? అత్తయ్య గారు ఏం జరిగినా ఏం చేసినా అంతా నా ఇష్టం, నువ్వెవరే అడగటానికి అంటున్నారండి మిమ్మల్ని. బతుకునిచ్చిన తల్లితో ఇలాగేనా బిహేవ్ చేసేది? ఇప్పుడు చూడు. అత్తయ్య గారు నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానని కట్టుకున్న దాన్ని కనికరం కూడా లేకుండా కొట్టేస్తున్నారండి. అబ్బా పోరా. తను కోర్టుకు వెళ్లకుండా ఆపడానికి నాకు వేరే మార్గం తోచలేదు ప్రసాద్. అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది. అంటే మీకు నిజంగా హార్ట్ అటాక్ లేదా? ఉక్కు బాడీ అయ్యానది, అంత వేగంగా రాదు. ఇలాగే స్టంట్లు వేయండి, ఆ గుండెకి ఏదో ఒకరో స్టంట్ వేయాల్సి వస్తుంది. ప్రసాద్, ఆఫీస్కి వెళ్తావా? వెళ్తా. సరే, నేను వంట చేస్తాను, బాక్స్ తీసుకొని వెళ్ళు. ఏ వద్దు, బయట తింటా, ఆరోగ్యంగా ఉంటాను. సరే. ఏదో పెద్ద వంటల్లో ప్రోలాగా క్యారేజ్ కట్టేస్తానంటదండి మావయ్య. దీని వంటగానే ఆఫీస్లో తింటే మూకుమ్మడిగా చచ్చిపోతారు. మాస్ మాట అంటారు దాన్ని. మనందరినీ బొక్కలెట్టేస్తారు తెలుసా? ఏ మనిషి భయ్యా, నీ గురించి వంట చేస్తానంటే వద్దంటావు. పెళ్ళాం ప్రేమతో పాయిజన్ ఇచ్చినా తాగేయాలే, వద్దనకూడదు. ప్రేమగా పురుగుల మంది ఇస్తాను, చెరో గ్లాస్ తాగండి. నువ్వు మారవయ్యా, నువ్వు నీ పరిగమాల కబుర్లోను. ఛీ. మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఇంత తడబడకుండా చెప్పరా? 8 7 ఈ 7 సిందిసాలు మేము కూడా ఇలాగ మర్చిపోతుంటాం. నన్ను మర్చిపో, సగం దరిద్రం వదిలిపోద్ది. నువ్వేంట చూస్తున్నా? దేవుడి కుమారి గారిని వస్తున్నాను, పాలు కల్పించారా? కొంచెం పాలు. కోడి పిల్లని ఎత్తిపోయి గెత్తలా కరెక్ట్ గా టైంకి తగ్గడిపోతారు. ఏంటంటారు? పాలక సేవలు పడుతున్నాయని పాలలో సేవల మందు కలిపిందంట, చూసుకుని తాగండి అంటున్నా. ఈసారి కాఫీ పొడి కలిపి తాగుతానే. మీరేటి అంట్లు తోముతున్నారు అసహ్యంగా? తోవాల్సిన వాళ్ళు ఇద్దరికి అర్థాంతరంగా ఒక వ్యర్థ రోగం వచ్చిందిలేండి. రోగమా? మాకా? స్పర్శ వైరస్. స్పర్శ వైరస్? కరోనా వైరస్ తుమ్ముల వల్ల వచ్చి జస్ట్ తాకితే వచ్చేస్తుంది. అందుకే దీనికి స్పర్శ వైరస్ అని పేరెట్టారు. అదే వీళ్ళిద్దరికి వచ్చింది. ఊరుకోండి, మమతగారంటే ఎవరో పాల కోసం వచ్చినా మన మేలు కోరేవాళ్ళు. మన మేలు కోరేవాళ్ళు కీళ్ళు పడిపోతాయంటే జాలి చూపించడం మానేసి నిజం దాచి మన బ్యాచ్ లో కల్పించుకుందాం చూస్తారో? నిజమేనండి. కీళ్ళు పడిపోతాయా? అట్టా చూస్తారేంటి? రేపు పొద్దున్న ఇప్పుడు షాపింగ్లకి సినిమాలకి దేక్కుంటూ తిరిగితే దరిద్రంగా ఉండదు. కాళ్ళకి జోళ్ళు కూడా వేసుకోలేరు. గూళ్ళు దగ్గర నుంచి గోళ్ళు దాకా, కాలి వేళ్ల దగ్గర నుంచి కళ్ళ దాకా, పొట్లో పేగుల దగ్గర నుంచి నోట్లో నాలుగు దాకా నరాల్లో సత్తువ చచ్చిపోయి, రక్తంలో కణాలు పుచ్చిపోయి, ఇంచులుగా చర్మం ఊడిపోయి, చించులు కొరకడానికి కూడా సిరాకుపడేంత చండాలంగా, పురుగులు పట్టడానికి కూడా పనికిరానంత దరిద్రంగా అయిపోయి కవర్లో చుట్టి కాట్లు కట్టేస్తారు. ఎంత డేంజర్ వైరస్ కొంపలో చచ్చిందని కిచెన్ లో దూరం ముందు చెప్పొద్దు. దూరిపోయే ముందు ఎవరి కొంపలో వేసి వచ్చిందో ఆలోచించద్దు. సొసైటీలో సీప్ అయిపోతామని సీక్రెట్ గా దాచిన సింక్రీలు కుప్పు గంతులు వేసుకుంటూ వచ్చి దాని చేతిలో కప్పు లాగేసుకున్నారు మీరు. ఈ పాటికి స్పర్శ వైరస్ ఒళ్ళంతా పాకేసే ఉంటది. సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ లో స్నానం చేయడమే, లేదంటే ముక్కులో దూది ముఖం మీద పెడక తాళతేరు దీపం. పోతారు పాపం. పోను, ఇది సత్తి రాను. అసలు రాకండి. మీ అమ్మ కాల్కి ఇది కౌంటర్ కదా? స్పర్శ డిటాచ్. మళ్ళీ ఏదైనా కొత్తది వస్తుంది. ఇప్పుడు ఆ మమత మై కట్టుకుని కాల్ ఎంత నమ్మకేస్తుంది.
కాలు ఎట్టద్దు కాలిపోద్దన్న ఇప్పుడు కవర్లు వేసుకుని తిరగండి. అయినా ఈ రోగం వల్ల మనకు ఒక ఉపయోగం జరిగింది. ఏ ఈ వంకెట్టుకుని ఓ వారం ఆఫీస్ ఎగ్గొట్టేస్తావా? ఏదో పొగ్గొట్ట ముఖం వేసుకుని నీకు అన్ని ఎగ్గొట్టి ఐడియాలో వస్తాయి. మరి అంత దిగ్గొట్టేసిన ఉపయోగం ఏంటో? ఈ దెబ్బతో ఈ కావాలని బొచ్చెట్టుకుని ప్రత్యక్షం అవ్వకుండా ఉంటారు. అది ప్రత్యక్షం అవ్వకూడదని మాకు ఈ పక్షవాతం అంటించావా? ఓసే ఆపవే, వాడు ఒట్టిగా అంటే నువ్వు ఒరిజినల్ చేసేలా ఉన్నా. బా మళ్ళీ ఎవడ రెంట్ లేదు. ఏ మొక్క మీద తలపేస్తావేంటి? ముష్టండి అనుకున్నావా? హౌస్ ఓనర్ని రెంట్ ఇవ్వా? ఇస్తానులేండి, శాలరీ ఇంకా పడలేదు. 2 నెలల నుంచి ఇదే సోచి చెప్తున్నావు. లాస్ట్ మంత్ శాలరీ వచ్చింది కదా, అప్పుడు రెంట్ ఇవ్వాలి కదా. అప్పుడు మీరు గుర్తు రాలేదండి. గుర్తురాలేదా? గుర్తురాపడం అంటే గుర్తురాపడం బుద్ధి ఉందా లేదా నీకు? రెంట్ ఇవ్వకుండాని మర్చిపోయినది ఇదని. సార్ గట్టిగా ఏంటి గట్టిగా వద్దు. మా ఆవిడ వచ్చిందండి. మీ ఆవిడొస్తే ఏం చేయమంటావు? మీ ఆవిడొచ్చిందా? మీ ఆవిడొచ్చిందా? ఎందుకు వచ్చిందంటావు? ఎందుకు లోపలికి వెళ్ళి చూడండి. కామన్ సెన్స్ లేదు. పక్కింట్లో ఏం జరిగినా వంగు చూసే దొంగ ఆవిడకు ఎక్కువైపోయారు. పెద్ద ముడిగుడ్లోకి వచ్చారు. మా ఇంట్లో ఏమైతే మీకు ఎందుకండి? అసలు ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తా మీకెందుకండి? వెళ్ళండి. హరిమోన్ లోపలికి వస్తాడు ఈయన. వెళ్ళండి. అబ్బే అనుకోకయ్యా, ఏమనుకోకయ్యా. అమ్మయ్యా, రెంట్ ఎగ్గొట్టేహం. సార్ గాయత్రి మీకు పడిపోద్దని ఎలా అనుకున్నారు సార్? మీ ఇద్దరు కలిసి రోడ్డు మీద వెళ్తుంటే మీ పాపను స్కూల్కి తీసుకెళ్తున్నారేమో అనుకుంటారు. మీకు కుళ్ళు సార్. గాయత్రి ఏదో ఒక రోజు నాకు ఎస్ చెప్తుంది. మా ప్రీ వెడ్డింగ్ వీడియో చూసి జంట అంటే ఎలా ఉండాలని మీరే అంటారు. మీ ఇద్దరు కలిసి ఫోటోలు మాత్రం దెక్కండి సార్. మీ పాపను పేరెంట్స్ మీటింగ్కి తెచ్చారనుకుంటారు. సార్ మీరు మాట్లాడితే నా ఏజ్ గురించి కామెంట్ చేస్తున్నారు. మొన్నే కాదు సార్, పాతికెళ్ళే ఏదో ముసలాడులా ట్రీట్ చేస్తారేంటి? ముసలాడు అంటే గుర్తొచ్చింది సార్. మా ఇంటి ఓనర్ ముసలాడు రెంట కోసం రంకిలేస్తున్నాడు. ఈ పాటికి మన శాలరీ పడాలి కదా. మీ శాలరీ క్రియేట్ అయిందా? లేదు సార్. రండి సార్, అకౌంట్ నిన్ను అడుగుదాం. రవి గారు సార్, ఇంకా శాలరీ పడలేదేంటి సార్? ఈరోజు అష్టమి, పైగా వర్జం కూడా ఉంది సార్. అష్టమి అని శాలరీ వేయలేదా? ఇది ఎక్కడ అన్యాయం సార్? పంచాంగం చూసి పనులు చేస్తారంటండి బాబు. అవతల ఇంటి ఓనర్ రంకిలేస్తున్నాడు అక్కడ. వర్జం ఎంతవరకు ఉంది సార్? రేపు మధ్యాహ్నం 3:30 దాకా ఉంది సార్. ఆ తర్వాత వేస్తారా? 4 గంటల తర్వాత బ్యాంకు క్లోజ్ కదా సార్. పోనీ ఎల్లుండి శాలరీ వేస్తారా సార్? ఎల్లుండి సాటర్డే, అవతల ఎల్లుండి సండే సార్. అంటే 4 రోజుల దాకా ఆఫీస్కి నడిచే రావాలా? దేవుడి దయవల్ల మీరు డాక్టర్ అవ్వలేదు కానీ సార్, ఆపరేషన్ పేరుతో గుండెను కోసేసి ముహూర్తం బాలేదని కుట్లు వాయిదా వేసేవాళ్ళేమో. ప్రసాద్ గారు, అష్టమి రోజు శాలరీ పడితే అనుకోని ఖర్చులు ఎక్కువ అవుతాయి సార్. ఆహా, ఆరోగ్యం మందగిస్తుంది, దూర ప్రయాణాలు చేస్తారు, కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. జాబ్ చేస్తున్నారా, జాతకాలు చెప్తున్నారా సార్ మీరు? మీ జనరేషన్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం సార్. అన్ని మూఢనమ్మకాలని కొట్టిపడేస్తారు. సార్ మనం టీవీ 9లో ఉన్నామా? నమ్మకం 4 రకాలని డిబేట్ పెట్టుకోవడానికి. శాలరీ పడకపోతే అవతల అప్పులు పెరిగిపోతాయి సార్. సారీ సార్, నేను ఇలానే పనిచేస్తాను. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే కార్తీక్ గారితో మాట్లాడండి.